అసలు అన్నా క్యాంటీన్ పెడితే ఒక్క మాట మంగళగిరి వారికి చెప్తా, ఎక్కడ దాకా వద్దు. అన్నా క్యాంటీన్లో 2 రూపాయల భోజనం పెట్టారు, బ్రహ్మాండం సాగుతుంది. మంగళగిరి ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఓల్డ్ ఎమ్మెల్యే 4 రూపాయలకి పెట్టాడు. 4 రూపాయలు, వీళ్ళు 2 రూపాయలు పెడితే 4 రూపాయలు పెట్టి కోడిగుడ్డు అట్టిగా అన్నాడు. ఎన్నాళ్ళు పెట్టాడండి? నెల పెట్టాడు. ఎలక్షన్ గెలిచిన తెల్లారి ఉందా? కూరగాయలు పంచాడు. ఎలక్షన్ గెలిచిన తెల్లారి కూరగాయల పంపకం ఉందా? ఇప్పుడు వాళ్ళు ఏంటంటే యాక్షన్ చేస్తారు, డ్రామాల్లో సినిమాల్లో పాత్ర పోషించినట్టు చేసుకొని గెలుచుకొని రాష్ట్రాన్ని దోసుకొని రాష్ట్రాన్ని నాశనం చేశారు. ఎందుకంటే ఏమీ లేదు. బ్రహ్మాండంగా 99 రూపాయలకే క్వార్టరు, వీళ్ళు 200 రూపాయలు అమ్మారండి. అది కూడా టైం దాకా ఆ రేటుకి అమ్మి టైం అవ్వాలి 300, 400 కూడా అమ్మారు బ్యాగున. ఇప్పుడు జగన్ ప్రభుత్వమే బ్యాగ్ ప్రభుత్వం. ఇప్పుడు రేపు అట్ట అమ్మటానికి వెళ్ళేది కరెక్ట్గా 99 రూపాయలకి రూపాయి తక్కువగా 100 రూపాయలు క్వార్టరు. గతంలో కూడా అంతే చాలా తక్కువకి అమ్మారు. ప్రజలు కూడా మెచ్చుకున్నారు. ఇలా ఎవడన్నా కూలి పనికి పోయి వస్తే ఆ వచ్చే డబ్బులు ముందుకు చాలుతల ఇంటికాడ పిల్ల పోస్తూ. కాబట్టి మధ్య విషయంలో కూడా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మన లోకేష్ బాబు గారి విషయంలో మంత్రులుగా కూడా కలిపి సమావేశంలో తీర్మానం చేసి మంచి మద్యాన్ని అమ్మతం, తక్కువ రేటుకి అమ్మే పాలసీని అమలు చేస్తారు. గతంలో చేసి ఉండారు, అదే నమ్మకం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడండి విజయవాడ అల్లకొల్లోలంగా ఉంది. విజయవాడ వచ్చినోడు ఏదో 4 మాటలు చెప్పి వాళ్ళని పిలుచుకొని మాట్లాడిపోయాడు. కానీ పార్టీని పక్కన పెట్టండి. ఈరోజు పార్టీ కాదు మనకు కావాల్సింది, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. ఇక్కడ జరగరాని జరిగింది. మీరు కూడా మీ వంతు సహకారం ఏది చేస్తే అది పోయి కలిసి చేయండి అని చెప్పాలి. మానవత్వం ఉండవు మనిషి అయితే. ఏమైనా చెప్పాడా? ఏమైనా చేశాడా? పైపెచ్చు వాటిని వదిలేరు, ఇసుక లోడ్లతో పడవలు వదిలిపెట్టారు. గేట్లు పడితే ఆ రోడ్డు పడితే ఏమవ్వాలండి? బ్యారేజ్ పడితే ఏమవ్వాలి? వాళ్ళ మీద కూడా ఇప్పుడు కేసు పెట్టి వాళ్ళని కూడా లోపలేస్తాం. వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అది మానంగా ఉంది. మా నందం అబద్దయ్య గారు ఇక్కడ మంగళగిరి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన లోకేష్ బాబు గారు నామినేషన్ని నందం అబద్దయ్య గారు వేశాడు. లోకేష్ బాబు గారు నామినేషన్ రాలా, మా అబద్దయ్య గారు వేశాడు, గెలిపించాడు. ఆయన గారు అడిగిన దాని మీద డబల్ మెజార్టీ ఇచ్చారు ప్రజలు. మరి ఇలా వదిలాడు. ఇప్పుడు ఏదన్నా కానీ చెప్పింది ఇచ్చిన దాకా కూడా ఉండకుండా మీరు తప్పుడు ఈ చేస్తే ఎట్టా? ఇచ్చిందాక ఉండాలిగా. ఉండకుండా ఈ లేకపోయాడంటే ఇప్పుడు ఇచ్చాడు. మరి ఇవాళ ఏం చేస్తారు వాళ్ళు? ఇలా బీసీ కార్పొరేషన్లు ఇచ్చాడు, కమిటీ ఎస్సీలకేమో నెదర్ కార్పొరేషన్ మా పిల్లి మాణికరావు గారికి ఇచ్చాడు. ఇస్తున్నాడు, వరుస పెట్టుకొచ్చి ఇస్తాడు. ఈ లేదంటే నువ్వేమి ఇచ్చావు? కులానికి ఒక కార్పొరేషన్ ఇచ్చావు, కూర్చోడానికి కుర్చీ లేదు, ఎదురు బల్ల లేదు, నెత్తి మీద టోపీ లేదు. ఇచ్చి నువ్వేం సుఖం? ఏం చేసావు? ఒక కార్పొరేషన్, ఒక కులం కార్పొరేషన్ నేను ఇది చేశాను, ఇంత డబ్బు వదిలాను, ఏం చేసామని చెప్పమని జగన్మోహన్ రెడ్డి గారిని. అసలు అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పరిపాలన చేతగాని వాడు. రెండోది అనుభవం లేదు కదా, చెప్పుకొని నేర్చుకోవాలి. ఇలా మా లోకేష్ బాబు గారు వచ్చినప్పుడు మాట్లాడుతున్న చేతగాడు లేదన్నారు జనం. ఇయ్యాలా రమ్మన్న పోటీకి ఎట్లా మాట్లాడుతున్నాడు? నువ్వు నేర్చుకోపోతే నీకు చేత కాకపోయా, నీ దగ్గర చెప్పేవాళ్ళు చేతగాని వాళ్ళని పెట్టుకుంటువి, రాష్ట్రాన్ని నాశనం చేతివి. అసలు పరిపాలనా విధానం పద్ధతి జగన్మోహన్ రెడ్డికి తెలీదండి. అది ఇదే ఒళ్ళు పువ్వా మల్లె పువ్వు అని అప్పుడే చెప్పిద్ది. అది పరిస్థితి.